మన ఊరు మన వార్తలు డీటెయిల్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా గూడూరులో వివాదాస్పదంగా మారిన బైపాస్ సర్కిల్ మూసివేతపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా పోలీసులు ఏర్పాటు చేసిన సిమెంట్ దిమ్మలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. అంతేకాదు ఆయనే స్వయంగా బైపాస్ సర్కిల్ కు చేరుకుని సిమెంట్ దిమ్మలను తొలగించే ప్రక్రియను పర్యవేక్షించారు. జాతీయ రహదారి సర్కిల్లో ప్రమాదాలు నివారించడానికి కొద్ది రోజుల క్రితం పోలీసులు సిమెంట్ దిమ్మలను ఏర్పాటు చేశారు. సర్కిల్ మూసివేయడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సమస్యను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు గూడూరు ప్రజలు. దీంతో స్పందించిన ఆయన జిల్లా ఎస్పీ సహకారంతో బైపాస్ సర్కిల్ పై ఏర్పాటు చేసిన సిమెంట్ దిమ్మలను తొలగించేలా చర్యలు చేపట్టారు. బైపాస్ సర్కిల్ దగ్గర సిగ్నల్స్ ను ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించారు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పోలీసు నా దృష్టికి తీసుకురావాలి, సరేలే మంచి కోసం అనుకున్నా, కానీ ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. అవతల వాళ్ళకి ఆస్కారం ఇచ్చే కార్యక్రమం కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. కొంతమంది తప్పుడు వాళ్ళు దీన్ని వేరే విధంగా కూడా వాట్సాప్లో క్రియేట్ చేసి చెప్పేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇంతకుముందు కొన్ని బస్సులు ఆర్టీసీ కూడా పోతున్నాయి. అన్నీ రావాలని చెప్పి మనం ప్రతిపక్షంలోనే పోరాడా, ఆర్టీసీ దగ్గర ధర్నాలు పెట్టి 5-6 సార్లు. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక బస్సు కూడా రాకుండా అడ్డం కట్టేసే వీళ్ళు ఇంకా ప్రజలు ప్రయాణికులు ఏం చేయాలా అర్థం కాని పరిస్థితి. అన్ని విషయాలు కూడా మా ఎస్పీ గారితో మాట్లాడా, అమ్మ ఇదమ్మ పరిస్థితి రిక్వెస్ట్ చేశాను. ఆమె పూర్తిగా అయిన తర్వాత స్పందించి సరే ఎమ్మెల్యే గారు అట్లాగే అని చెప్పారు. అందుకని ఇది వచ్చి అన్నీ కూడా ఈ ఎల్ఐసి వాళ్ళు అలాగే రోడ్డు సేవ గారు వచ్చి అన్నీ కూడా పట్టుకి చేసిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించినప్పుడే రోడ్డు ప్రమాద రహిత సమాజాన్ని నిర్మించడం సాధ్యమవుతుందన్నారు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలన్నారు ఎస్పీ శరత్ చంద్ర పవార్. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం ప్రాణరక్షణకు కవచాలని సూచించారు. అతివేగం, అజాగ్రత్త వల్లే అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని స్పష్టం చేశారు ఎస్పీ శరత్ చంద్ర. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 డేస్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం మనం మిర్యాలగూడలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ చాలా మంది లారీ అసోసియేషన్, ఆటో అసోసియేషన్ వాళ్ళు, చాలా మంది సివిలియన్స్ అందరూ కూడా అటెండ్ అయినారు. ఇవాళ గుడ్ సమారిటన్ అంటే ఎవరైనా కూడా రోడ్డు మీద పడిపోయి ఉంటే వాళ్ళని ఎమ్మటే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి. అదేవిధంగా తీసుకొని వెళ్తే వాళ్ళకి క్యాష్ రివార్డ్ ఉంటుంది. అదేవిధంగా హాస్పిటల్లో కూడా వాళ్ళకి ఎటువంటి ఛార్జెస్ లేకుండా కూడా ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయాలని చెప్పేసి జనాలందరిలో కూడా అవగాహన తీసుకొని రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇల్లంతకుంట మండలం వల్లంపట్లలో ఉద్రిక్తత నెలకొంది. పెండింగ్ బిల్లులు చెల్లించాలని పాఠశాల భవనానికి తాళం వేసి నిరసన చేపట్టిన మాజీ సర్పంచ్ కేతిరెడ్డి, అనసూయ దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. వల్లంపట్లలో 22 లక్షల రూపాయల సొంత డబ్బుతో జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ స్కూల్ భవనాలు నిర్మించామన్నారు మాజీ సర్పంచ్ కేతిరెడ్డి, అనసూయ. అప్పు చేసి భవనాలు కట్టించామని, బిల్లులు మంజూరు చేయాలని సంవత్సరం నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గురువారం వల్లంపట్ల పాఠశాల భవనానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు మాజీ సర్పంచ్ అనసూయ దంపతులు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి మాజీ సర్పంచ్ అనసూయ దంపతులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. జమ్మికుంట ఎస్ఐ శ్రీకాంత్ పైన హన్మకొండ జిల్లా సుబేదారి పోలీస్ స్టేషన్లో లైంగిక దాడి కేసు నమోదైంది. ఎస్ఐ శ్రీకాంత్ కు ఫేస్బుక్ ద్వారా ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల పాటు తనతో మంచిగా మాట్లాడి లైంగికంగా లొంగదీసుకున్నారని ఆమె ఆరోపించారు. దీంతో సుబేదారి పోలీసులను ఆశ్రయించిన ఆమె శ్రీకాంత్ పై ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్ఐ శ్రీకాంత్ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద ఎక్సైజ్ సిఐ సత్యనారాయణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎక్సైజ్ సిఐ సత్యనారాయణపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఏసీబీ అధికారులు దాడులు చేపట్టినట్లు సమాచారం. దాడుల సమయంలో కొన్ని కీలక పత్రాలు, నగదు, ఇతర ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఆకస్మిక తనిఖీలు కలకలం సృష్టించాయి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ప్రధాన ద్వారం మూసివేసి లోపలికి ఎవరిని రానివ్వకుండా అధికారులు ముమ్మర తనిఖీలు చేశారు. తనిఖీలో భాగంగా రిజిస్ట్రేషన్లకు సంబంధించిన డాక్యుమెంట్లు పరిశీలించారు.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని మంగళకట్ట ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. ప్రతి ఇంటికి వెళ్లి అనుమానాస్పద వ్యక్తులపై తమ బృందాలతో ఆరా తీశారు సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ సంతోష్ రెడ్డి. ఈ క్రమంలోనే సరైన పత్రాలు లేని 20 వాహనాలు సీజ్ చేశారు పోలీసులు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పులి సంచారం స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో పులిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు అటవీ శాఖ అధికారులు. ముఖ్యంగా ఓటీ రెగ్యులేటర్ పాత చేగొండపల్లి ఏరియాలో పులి ఉన్నట్లు గుర్తించిన అధికారులు దాన్ని బంధించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో ప్రత్యేక బోన్లను ఏర్పాటు చేశారు. పులి కదలికలను గమనించి దానికి మత్తుమందు ఇచ్చి సురక్షితంగా బంధించి తరలించేందుకు నిపుణులైన బృందాలు సిద్ధమయ్యాయి. అప్పటి వరకు స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా అటవీ ప్రాంతాల్లోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. మధిర రైల్వే స్టేషన్లో ఆధునీకరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దీంతో పలు రైళ్ల రాకపోకల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం 8:45 నుంచి 10:45 వరకు రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. మధిర రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను భారీ క్రేన్ల సహాయంతో శరవేగంగా చేపడుతున్నారు అధికారులు. పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మ వలస ప్రజలను గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. మండల కేంద్రంలోని హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ దగ్గర పడిగాపులు కాస్తున్నారు ప్రజలు. గ్యాస్ బుక్ చేసి 60 రోజులు దాటినా సిలిండర్ సరఫరా చేయకపోవడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని వినియోగదారులు మండిపడుతున్నారు. సుమారు 30 కిలోమీటర్ల దూరం నుంచి పనులు మానుకొని గ్యాస్ కోసం వచ్చి గంటల కొద్దీ క్యూలైన్లో నిలబడి చివరకు సిలిండర్ లేదని చెప్పడంతో నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వినియోగదారులు. సో నేను 4వ తారీఖునేమో వచ్చి గ్యాస్ బుకింగ్ చేసుకున్నాను. సో 12 రోజులు ఇలా అవుతుంది. ఇప్పటికి 3 సార్లు ఇలా వచ్చింది, కానీ బండి రాలేదు అనేసి అంటే మరలా తిరిగి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడు బండి వస్తుందో మాకు తెలవట్లేదు, క్లారిటీ లేదు. సో కాకపోతే మేము మా తోటలకు వెళ్ళడము, ఉపాధి పనులు ఇలాంటి వాటికి వెళ్ళి వచ్చి ఎండతోనే వెళ్ళడము రావడము ఇలాంటివి అవుతున్నాయి. కానీ ఇక్కడికి వచ్చాక ఏమొచ్చి ఎండతోనే వస్తున్నాము, మాకు నిరాశ కలిగి మేము మరలా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. మరలా మేము అడిగితే ఎప్పుడు గ్యాస్ బండ్ వస్తుందని అంటే 2 రోజులు అంటారు, 4 రోజులు అంటారు, ఇలాగ అంటారు. మాకు సరైన క్లారిటీ లేదు. మాకు విశాఖ జిల్లా సింహాచలంలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి చందనోత్సవం టికెట్స్ విక్రయాల్లో గందరగోళం నెలకొందని భక్తులు ఆరోపిస్తున్నారు. ఆన్లైన్ విధానంలో టికెట్స్ విక్రయిస్తున్నా బుక్ చేసేందుకు కుదరటం లేదని వాపోతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన తమకు టికెట్స్ దొరకటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈవో కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగారు భక్తులు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.